హలో ఆల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను 2 ఐటమ్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి కట్టె పొంగలి, 2 డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ కోసం నేను ముందటి రోజు రాత్రి డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకున్నాను. కాజు, బాదాం, పిస్తా, అలాగే అంజీర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫిల్టర్ కాఫీ తయారు చేస్తున్నాను. నా మార్నింగ్స్ ఎప్పుడు కాఫీతోనే స్టార్ట్ అవుతాయి. ఫిల్టర్ కాఫీ తాగితే ఆ మజానే వేరు కదా. సో నాకు మా హస్బెండ్కి ఫిల్టర్ కాఫీ పెట్టుకున్నాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్లోకి ఎంటర్ అవుదాం. కట్టె పొంగలికి 1 కప్పు పెసరపప్పు, ఇక్కడ నేను పొట్టున్న పెసరపప్పు తీసుకున్నాను. 1 కప్పు బియ్యం బాగా కడుక్కొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. అంతలో నిన్న నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని పీల్ చేస్తున్నాను. పీల్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి పెట్టుకుంటున్నాను. వీటితో పాటు 2 ఇలాచి, కొంచెం సోంపు వేసి, అలాగే కాచి చల్లార్చిన పాలు 1 టీ గ్లాస్ తీసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి. మళ్ళీ అదే మిశ్రమంలో కస్టర్డ్ పౌడర్ ఆర్ కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని గ్రైండ్ చేయాలి. తర్వాత పాలని మరగబెట్టుకోవాలి. ఆ మరుగుతున్న పాలల్లో ఆ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి కలుపుతూనే ఉండాలి. అప్పుడు కొంచెం దగ్గరికి వస్తుందండి, చిక్కబడుతుంది మిశ్రమం. ఒక 2 to 3 మినిట్స్ మనము లో ఫ్లేమ్ మీద కలుపుతూనే ఉండాలి. ఆ మిశ్రమం దగ్గర పడ్డాక పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనం కట్టె పొంగలికి పెట్టుకున్నాం కదా, ఆ కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని మనము పోపు చేసుకోవాలి. పోపులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆవాలు చిటపడలాడాక ఇందాక పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంది కదా, అందులోకి సబ్జా గింజలను కూడా యాడ్ చేయాలి.